హలో ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫార్మసిస్ట్ డే సందర్భంగా విజ్ఞాన్ ఫార్మసిటికల్ టెక్నాలజీ కండక్ట్ చేస్తున్న ఈ సెలబ్రేషన్స్కి మీరందరూ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు మీతో ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఎ సన్ అండ్ ఎ ఫార్మసిస్ట్. మీరే చూసేయండి. అరే ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది? 7కే వచ్చింది నాన్న. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నా. అవేం వద్దు, ఫార్మసీ తీసుకొని ఏం చేయాలి నాన్న? మెడికల్ స్టూడెంట్ చేయాలి లేదా ల్యాబ్లో మీలా గుడి చాకరీ చేయాలి? అవేం కుదరదు. ఫార్మసీ జాయిన్ అవుతున్నావు అంతే. సరే ఫార్మసీనే జాయిన్ అవుతానులే. రే త్వరగా రెడీ అవ్వు. లేస్తున్నాను. సరే కాలేజ్కి వెళ్ళి వస్తా. డాక్టర్ విజయ్ కుమార్, ప్రిన్సిపల్ ఆఫ్ విజ్ఞాన్ ఫార్మసిటికల్ కాలేజ్. మీరు ఇక్కడ చాలా సాధిద్దాం వస్తారు. టు బికమ్ ఎ బెస్ట్ ఫార్మసిస్ట్, టు బికమ్ ఎ బెస్ట్ డాక్టర్ ఇన్ ఫార్మసీ. ఇది ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఏంటి బ్రో అంత సీరియస్గా క్లాస్ ఇస్తున్నాం? చదువుకోవడానికి వచ్చావు చిల్లా? లేదు బ్రో, చిల్లే. అయితే పని చేసుకోవాలి బ్రో. ఏం పంచుకుంటావా? అదేరా, ఉన్నారుగా, పని చేసుకోవాలి ఉన్న వాళ్ళని. అదే ఏంటి అని అడుగుతున్నాను బ్రో. అమ్మాయిలు ఉన్నారు కదా బ్రో, గొడవలు రాకూడదంటే వాళ్ళు పని చేసుకోవాలి ముందే. ఇప్పుడు మారవారా నువ్వు? ఏం మారుతాం లేరా. నువ్వు చెప్పు బ్రో, నీకు ఎవరు కావాలి? నాకైతే ఆ పోనీటేల మ్యాథ్ బ్రో. నాకు అడ్రస్ కావాలి. అంతేనా? ఫిక్సా? మా ఆఫీస్ బ్రో. నాకు చాలు. అయితే మిగతా వాళ్ళంతా నాకే కావాలి. అరే ఏంట్రా చిరాకు ఉంటుందా క్లాస్? నాకు కూడా సేమ్ ఫీలింగ్ బ్రో. ఇదే ఫస్ట్ డే ఇలా అయితే నువ్వు కూడా మీ నాన్న సారా అమ్ముకోవాల్సి వస్తుంది. అవసరమారా? అరే అలా అని చెప్పి చిరాకు ఉందిరా క్లాస్. ఏమని అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. చిల్ అవుదాం రా. కొట్టదు. అవసరమారా? సరే మరి మీ ఇష్టం. సక్సెస్ఫుల్లీ బంక్ కొట్టేసాం. అవును బ్రో, ఏంటో కానీ నాకైతే చాలా భయంగా ఉందిరా. ఎందుకురా భయం? ఏమైంది? మనం ఎవడికి తెలుసు, మనకి ఎవడు తెలుసు? ఎవ్వడికి తెలియదు అసలు. ఫస్ట్ డే కదా, పరిచయం లేదు. లైట్ రా, ఏం కాదు. నిన్న నాకు చాలా భయంగా ఉందిరా. ఏం కాదులే, లైట్ తీసుకో. ఏంటి మరి నాన్నగారు ఏం చేస్తారు? అన్నీ ఉంది బ్రో, గంజాయి కాస్తాడు, అలా సారా అమ్ముతాడు. నేను బ్రో, మా అన్న ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు బ్రో. ఇంతకీ మీ డాడీ ఏం చేస్తాడు బ్రో? మా డాడీనా ఫార్మసిస్ట్ బ్రో. అదేంటి బ్రో, మీ నాన్నగారు ఫార్మసిస్ట్ అన్న ఈ లెక్కన బోల్డ్ డబ్బులు సంపాదించి ఉంటారు కదా. నువ్వు అనుకున్నంత లేదు బ్రో. ఆయన ప్యాషన్, ఆయన న్యూ డ్రగ్ ఇన్వెన్షన్ అంటూ 10 ఎకరాలు 9 ఎకరాలు అమ్మేశాడు. చివరికి ఉన్న ఎకరం కూడా మా అమ్మ హాస్పిటల్ ఖర్చులు కూడా లేకుండా మొత్తం దానికి తగిలెట్టేశాడు. సరే బ్రో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే బ్రో. నీకు ఎందుకు బ్లాక్ పోనీటైల్ సెట్ అవ్వదు అనిపిస్తుంది బ్రో. బ్లాక్ పోనీటైల్ కూడా నాకు సెట్ అవుద్దేమో. తీసుకోరా, మొత్తం నువ్వే తీసేసుకో. డ్రెస్ ఉంది, అది కూడా వాడికి బ్రతుకుతున్నావు ఎడుతో. ఎలా ఉంటుంది అంతకాలం? అరే సిగ్గుందరా నీకు? అదే కదా బ్రో, సెట్ అవ్వదురా, మీకు అర్థం కావట్లేదు. నాకైతే బాగుంటుంది. నీకు ఒక అమ్మాయిని, నాకు తీసుకోరా, ఒక అమ్మాయిని. మొత్తం కాలేజ్ అంతా తీసుకో నువ్వే. ఎలా బ్రతుకుతున్నావు బ్రో వాడితో? సర్లే, ఎందుకు ఫేస్ పడతారు? మీకేనండి, వద్దులే బ్రో. సెట్ సర్లే బ్రో, ఈ ఒకసారికి అడ్జస్ట్ అవుదాం. ఉన్నోడితో బతకొచ్చు కానీ వీడితో ఎలా బతకొచ్చు బ్రో? బ్రో బ్లాక్ పోనీటైల్ నీది, డ్రెస్ నీది. బ్రో ఇడు అసలు ఎలా ఉంటున్నావు బ్రో వాడితో? సర్లే, నేనే అడ్జస్ట్ అవుతాను, మీరు అడ్జస్ట్ అవ్వద్దు. మీకే బ్రో, రండి కూర్చొని. ఎందుకు ఇంకోసారిగా ఎత్తావు? అలానే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. అప్పుడే వచ్చింది వైరస్. ఇట్ ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్ ద వరల్డ్. ఇట్ ఈస్ అఫెక్టెడ్ టు ద సో మెనీ పీపుల్స్ ఆఫ్ సో మెనీ కంట్రీస్. ఒకేసారి ఒకరి నుంచి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ కట్టడికి టీకాయే రక్ష అని చెబుతున్నాయి. మరోవైపు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రతిరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్లు నమోదవుతున్నాయి. తొలి దశతో పోల్చితే రెండవ దశలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
సెకండ్ వేవ్లో వైరస్ 2 నుంచి 2.5 రెట్ల అధిక ప్రభావవంతమైనదిగా పరిశోధనలు చెబుతున్నాయి. ఒకరి నుంచి ఒకేసారి 3కి వైరస్ వ్యాపిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇలా ఉండగా సంతోష్ వాళ్ళ నాన్నగారు ల్యాబ్లో చాలా ట్రయల్స్ చేస్తున్నారు. దీనికోసం ఆయన ల్యాబ్లో 3 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా మొత్తం పని చేస్తూనే 2 ఫార్ములాస్ కనుక్కున్నారు. ఆయన చేసిన ఫార్ములాస్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు. ఫార్ములాస్ కనుక్కున్నారని ఆనందంలో ఆయన మేనేజర్కి ఫోన్ చేస్తే, సార్ మన వైరస్ 2 ఫార్ములాస్ కనుక్కోండి సార్ దీనికి నాకు 2 హెల్దీ వాలంటీర్స్ కావాలి సార్ ప్లీజ్ సార్ దీని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది సార్ ప్లీజ్ సార్. నీకు ఎన్నిసార్లు పేషెన్స్ ఇచ్చుంటాను, ఎంత ఇన్వెస్ట్ చేస్తుంటాను నీ మీద, ప్రతిసారి ఫెయిల్ అవ్వడం నా చాలా లాస్ వచ్చింది సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఈ లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఖచ్చితంగా 99.8% వరకు సక్సెస్ రేట్ చాలా ఉంది సార్ ప్లీజ్. వద్దని చెప్పాను కదా, ఉంటాను. చాలాసేపు ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే, నీ వైరస్కి 2 ఫార్ములాస్ కనుక్కున్నాను రా, కానీ దీని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందిరా, నాకు అర్జెంటుగా 2 హెల్దీ వాలంటీర్స్ సెట్ చేయగలవు నువ్వు ప్లీజ్ రా. దీని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందిరా, నువ్వు అర్జెంటుగా నాకు సెట్ చేయగలవా? ఇప్పటికిప్పుడు పేషెన్స్ అంటే కష్టం అయిపోద్దిరా. 10 లక్షలు ఉంటే చేసేయచ్చు. 10 lakhs మరి డిమాండ్ ఎక్కువ ఉంది. ఎవరు చచ్చిపోవాలనుకుంటాడు చెప్పు, నువ్వు ట్రయల్స్ చేస్తానంటే. సరే అయితే అటు మేనేజర్ సపోర్ట్ లేదు, ఇటు ఫ్రెండ్ సపోర్ట్ లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక అతని మీద తానే ప్రయోగించుకోవాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న 10 లక్షలు కూడా తన కొడుకు పేరు మీద డిపాజిట్ చేయాలనుకున్నాడు. ఇంకా తను డెడ్ బాడీ కోసం వెతకడానికి బయటకు వెళ్ళిపోయాడు. తను వెళ్తున్న దారిలో ఒక డెడ్ బాడీని చూసి తన వైరస్తో చనిపోయాడని నిర్ణయించుకొని తన బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి వెళ్ళాడు. ఆ కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపిల్స్ తన మీద తానే ఉపయోగించుకున్నాడు. కొంతసేపు తర్వాత రిస్క్ అని తెలిసి కూడా ఫార్ములా 1 యాంటీడోట్ని తన మీద తానే ఉపయోగించుకున్నాడు.
చాలా సమయం అయింది. సంతోష్ వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో సంతోష్ వాళ్ళ నాన్నగారిని లేపడానికి వెళ్ళాడు. నానా 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 లే నానా 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 లే నానా, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నానా. నానా లే నానా నానా. రే విక్రమ్, సంతోష్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. మా నాన్న ల్యాబ్ దగ్గరికి వచ్చేయండి. సంతోష్ ఏమైందిరా, అర్జెంట్ కాల్ చేసి రమ్మన్నా. విక్రమ్ వచ్చావా? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. ఇదిగో మా నాన్న ప్రిపేర్ చేసిన 2 ఫార్ములాస్లో ఒక ఫార్ములా ఫెయిల్ అయిందిరా. సో మనం సెకండ్ యూజ్ చేసి మన కొత్త డ్రగ్ ప్రిపేర్ చేయాలిరా. అవునరా, ఇది చేస్తే సక్సెస్ అయ్యేలా ఉంది. కానీ శివగాడు ఒప్పుకుంటాడంటావు దీనికి? వాడికి మనం కొత్త ఆల్కహాల్ ప్రిపేర్ చేద్దామని చెప్తాను రా. అవునరా, చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఒప్పుకోడు. శివగాడు వచ్చాడు. ఏ శివ వచ్చావా? అదే శివ, ఏం లేదురా, చిన్న ముందు చేద్దాం అనుకుంటున్నాను. అదేరా కానీ కొద్దిగా ఎక్విప్మెంట్స్ కావాలి మనం చేయాలంటే. అది ఇదిగోరా, వెళ్ళి బయటకు వెళ్తేరా. కొద్ది టైం ఉందిలే, ఫ్రెష్ అయ్యరా, మేము ఫ్రెష్ అవుతాం లోపల. అలా ఫ్రెష్ అయ్యా. ఇదిగోరా విక్రమ్, మా నాన్న ప్రిపేర్ చేసిన 2 ఫార్ములాస్. మా నాన్న ఫార్ములా 1 డ్రగ్ ప్రిపేర్ చేసి చనిపోయాడు. సో మనం ఫార్ములా 2 యూజ్ చేసి డ్రగ్ ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? అవునరా, మీ నాన్నగారు ఇక్కడ టిక్ కూడా పెట్టారు. ఇందులో ఏదో ఉంది, ఇది చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం రా. ఎస్ రా, చేద్దాం. కానీ మరి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవి? దీనికి కావాల్సిన తెమ్మని శివాడికి చెప్పాను రా. మరి ఎప్పుడు వస్తాడు? మేబీ రావచ్చు. శివ వచ్చావా? తెచ్చావా? తెచ్చావా? రే సంతోష్, ఫైనలీ యాంటీడోట్ ప్రిపేర్ అయిపోయిందిరా. కానీ ఇప్పుడు క్లినికల్ ట్రయల్ ఎవరి మీద ప్రయోగించాలనే. రేపు పోనీ శివగాడి మీద చేద్దామా? శివగాడి మీద చేద్దాంరా, మనం ఉన్నాంరా వాడికి ఎలా ఒకలాగా. కానీ వాడికి ఏం అవ్వదురా, చేద్దాంరా. పద చేద్దాం. రే నాకు చాలా భయంగా ఉందిరా. అదే ఆడికి వైరస్ ఎక్కించాం, పర్లేదు, ఏం కాకుండా యాంటీడోట్ కనిపెట్టాం కదా, ఏం కాకుండా చూడాలిరా. బట్ దీన్ని వాడికి ఇవ్వటం ఎలారా? అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. ఏరా అంత కంగారు పడుతున్నారు? ఇది కనిపెట్టేశారా? ఏంట్రా ఎలా ఉంది? ఏంట్రా అలా తాగేసాడు? అదేరా. రే శివ, లోపలంతా ఓకే కదా నీకు? బాగానే ఉందిరా, నేను తాగింది ఆల్కహాలేగా. ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు? రే శివ, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు టెన్షన్ పడుకో. ఇందాక నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీకు తెలియకుండా వైరస్ ఇచ్చేసాను రా. రే మామ, నువ్వేం నాకు కామెడీ గేమిడీ చేయట్లేదు కదా? రే కంగారు పడకరా, ఇందాక నువ్వు ఆల్కోవాలనుకుని యాంటీడోట్ తాగేసేవాళ్ళే. రే నాకే ఎందుకురా, నా మీద ఎందుకురా? రే అది కాదురా. రే శివ, సారీ రామయ్య. ఎందుకురా, నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతావు? నాకేం అవ్వదులేరా. రే నీకు తెలియకుండా వైరస్ ఇంజెక్ట్ చేసాం కదరా. నాకేం అవ్వదురా, మీ మీద నాకు నమ్మకం ఉందిలేరా. నా ప్రాణం అడ్డరా, ఈ నీకేం కాదు. అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. అలా ఏం లేదురా, నేనున్నా.
మీసాల్లో వైరస్ జాడ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ జర్నీ అంతా విన్నారు కదా, ఈ జర్నీ ఇంకెవరిదో కాదు, మన స్టూడెంట్స్ మిస్టర్ సంతోష్, శివ అండ్ విక్రమ్. కమ్ ఆన్ టు ద డైస్ గైస్, రండ్రా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్. ఈ సక్సెస్ కారణం మై ఫాదర్ వాజ్ వెరీ ఫోకస్డ్, మై ఫ్రెండ్స్ హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ అండ్ ఐ హ్యావ్ బిన్ వెరీ లక్కీ. కమింగ్ టు మై ఫాదర్, ఆయన విషయంలో నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను. ఆయనకి మోరల్ సపోర్ట్ కానీ ఎప్పుడూ ఆయన తిడుతూ ఉండేవాడిని. సొసైటీ కూడా ఆయన ఎప్పుడూ ఒక ఫెయిల్యూర్ ఫార్మసిస్ట్గానే చూసింది. ఆయన చెప్పింది వినకుండా నేను కూడా లైట్గా తీసుకుంటూ చాలా అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని. ఆయన ఎప్పుడు నాకు ఒకటే చెప్పేవారు, ఈ సొసైటీ నీకు ఫార్మసిస్ట్గా ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందని కాదు, ఒక ఫార్మసిస్ట్గా ఈ సొసైటీకి ఎంత చేసావన్నది ముఖ్యమని ఎప్పుడు చెప్తుండేవాడు. ఫైనల్లీ ఆయన ఎందుకు అలా చెప్పాడో నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఫార్మసిస్ట్ డే. పదమావా నెక్స్ట్ టైం నీ మీద మరి